సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామంలో విషాద ఛాయలు అనుకునే ఒకే కుటుంబానికి చెందిన 5 మంది ఉరేసుకుని ఆత్మహత్య చేస్తున్న సంఘటన చూస్తున్నాం మనం. ఇదే గ్రామంలో ఉన్నాం మనం. ఒక సుధాకర్ ఒక ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సుధాకర్తో పాటు వారి సోదరు చెల్లెళ్ళు, అక్కలు, ఒక అల్లుడితో పాటు దాదాపుగా శ్రీశైలంలో 5 మంది ఒకేసారి ఉరేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఇదే విషయంపై మనం వాళ్ళ గ్రామంలో వారి ఇంటి దగ్గర ఉన్నాం. వారి ఇంటి దగ్గర వాళ్ళ బంధువులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది? ఎప్పుడు వెళ్ళారు శ్రీశైలంకు? సార్ జూలై 28వ తారీఖు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినారు సార్. జూలై 28వ తారీఖు పోయినారు. అక్కడ నిన్న 3 రోజుల క్రితం రూమ్ తీసుకున్నారు. రూమ్ నెంబర్ 11 వడ్డెల సత్రము. అక్కడ నిన్న మొన్న వేసుకున్నారంట ఊరి. ఈరోజు వాళ్ళు ఆర్ఐ సిబ్బంది గమనించి ఈరోజు చూసుకున్నారు. ఈరోజు చూసుకొని ఈరోజు బత్తలపల్లి ఎస్ఐ సోమశేఖర్ ఆయనకు ఫిర్యాదు చేశారు. ఆయన మాకు బజార్లోకి వచ్చి మమ్మల్ని విచారించి, మా పెదనాన్న కొడుకే సుధాకర, మేమంతా అన్నదమ్ములు, మా తాతగారు అన్నదమ్ములు, అంటే పల్లపోలం. అంటే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఒకే కుటుంబానికి చెందిన 5 మంది చనిపోవడం, అసలు అది వింటేనే ఆ వీడియో చూడలేకపోతున్నాం. ఎందుకు? ఆర్థిక ఇబ్బందులు సార్. అందరినీ ఆయనే సాకాల. అబ్బాయి అబ్బాయి వచ్చేసి 35 సంవత్సరాల వయసులో ఏదో ఆటో తోలుకుంటూ బతుకుని జీవనం సాగిస్తుండే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి మ్యారేజ్ కాలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కోళ్ళు అందరూ అక్కోళ్ళే. ఆ పిల్లలతో సగా 6 మందిని పోషించాలి సార్. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళ నాయన చనిపోయి 10 ఏళ్ళు అవుతుంది. వాళ్ళ అమ్మ చనిపోయి 3 ఏళ్ళు అవుతుంది. 3 సంవత్సరాలు. అప్పులు ఎందుకు చేశారు? అప్పులు ఎంతవరకు చేశాడు? ఎన్ని లక్షలు ఉంటాయి అప్పు ఉంటుంది సార్? 1 కోటి రూపాయలు, 90 లక్షలు, 1 కోటి రూపాయలు పడుతుంది సార్. ఎందుకు 90 లక్షల రూపాయలు? ఏ విధంగా ఆర్థికంగా ఏమన్నా వేరే విధంగా పెట్టుబడి పెట్టినా సార్? వ్యవసాయం లేదు సార్. ఆటోలు కొని అమ్మడము, దానివల్ల రాసి రావడము. ఇప్పుడు కొంత జనాలు ఆటోలు ఎక్కేది లేదు కదా, దానివల్ల ఒక ఇబ్బంది. మళ్ళీ వచ్చేసి ఈచర్లు పెట్టి ఏదో బతకాదరకు పోషించుకోవాలని చూసినాడు. ఆయనకు కొంత ఎఫెక్ట్ కొట్టింది. దానివల్ల ఇబ్బంది పాలైపోయింది. మీకు ఎప్పుడు తెలిసింది ఇట్లా 5 మంది ఒక లాడ్జ్లో చేసుకున్నారు అని? మీకు ఎవరు ఫస్ట్ కాల్ చేశారు? లేకుంటే వారు శ్రీశైలం వెళ్ళిన తర్వాత మీకేమన్నా ఫోన్ చేసి ఇట్లా మేము చేసుకుంటున్నాం, లేక మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి అని ఏమన్నా మీ బంధువులకు కానీ మీకు కానీ ఏమన్నా చెప్పారా? ఇంతకుముందు చెప్పారు సార్. 25 రోజుల క్రితం ముందు వాళ్ళ అమ్మున్నప్పుడు కూడా పోయినారు, చెప్పినారు. మేమంతా చెప్పినాం, ఏదన్నా పోయి పక్కన పని చేసుకొని నిండే బాధ అట్లా పై నుంచి పానం రాదు మళ్ళాను అని చెప్పినాము. అబ్బాయి ఏదో తొందరపడి ఏదో చేసేసుకొని ఫ్యామిలీ అంతా పోయినారు. చూస్తున్నాం ఇంట్లో అందరూ ఒకే ఫ్యామిలీ, ఒకే చిన్న ఇంట్లోనే ఉంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు వాళ్ళు? కానీ 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. 20 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. మా ఇంట్లో కూడా ఎదురుగట్టు పక్కనే సార్. 25 సంవత్సరాల నుంచి ఉన్నారు. అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు ఏమన్నా ప్రెజర్ చేశారా? అప్పులు ఇంటి దగ్గర గొడవపడి ఏమన్నా అట్లా సంఘటన ఏమన్నా జరిగింటే దానికోసమే అప్పులు కట్టలేక ఏమన్నా? అప్పులు గత ముందు ఐపీ గుడక పెట్టారు. మళ్ళీ ఇప్పుడు కొంచెం చేసిన అంతా ఆర్థికంగా వాళ్ళని పోషించేకే సార్. అంతా ఏం పని చేయరు. ఒక ఆయన వాళ్ళ రాములని వాళ్ళ బాగున్నారు. ఆయన కూడా పనికి పోలేడు. ఆయనకు షుగరు, ఆరోగ్యం బాగాలేక కుటుంబాన్ని పోషించుకునేదానికి ఆ పిల్లలు చేసినారు. కానీ చెడు అలవాట్లు అంటే ఏం లేవు సార్ ఇప్పటి వరకు మాకు తెలిసినంత వరకు. అంటే సుధాకర్ సూసైడ్ చేసుకోవచ్చు, అప్పులు ఉన్నాయి. కానీ మహిళలు, వాళ్ళ చెల్లెళ్ళు, అక్కలు, వాళ్ళ చిన్న పిల్లడు, అల్లుడు, వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు ఇప్పుడు ఈ నుండి మనం అప్పులలో వచ్చి ఇబ్బంది పడి అవమానం పాలయ్యి దానికి ఏదో పోయి భగవంతుని సన్నిధిలో పోతే స్వర్గానికి పోతాం, నరకానికి పోతాం తెలియదు. కానీ ఇలా మేము వెళ్ళిపోతే మంచిది కదా అని నిర్ణయం తీసుకున్నట్ల నాకు అర్థమైంది అంతే సార్. ఈరోజు సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలంలో ఈ విధమైన విషాద ఛాయ అమ్ముకున్నాయి. పల్లెపు సుధాకర్ తండ్రి పెద్దన్న అనే అతను అన్మ్యారీడ్గా ఉన్నాడు. అతనికి 3 అక్క చెల్లెలు ఉన్నారు. అతను ఆటో డ్రైవర్గా ఉన్నాడు. అలాగే అతని అక్క ఆదిలక్ష్మి మ్యారీడ్ అయింది, పిల్లలు లేరు. రెండవ అక్క మల్లేశ్వరి ముదుగుబ్బు మండలం వేమయ్య అనే వారితో వివాహమైంది, అయినా కూడా డివైడ్గా ఉన్నారు. ఇంకా 3వ చెల్లెలు శ్రీదేవ్ అని చెప్పి ఆమెకు పాక్షికంగా పక్షవాతం ఉండడంతో వాళ్ళు గత నెల 28వ తారీఖున బత్తలపల్లి నుంచి బయలుదేరి విరూపాక్షాపురం తిరుపతి దగ్గర ఈ పక్షవాతానికి ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తారో ఆ ట్రీట్మెంట్ కోసం వెళ్ళారు. ఆ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు శ్రీశైలం చేరుకున్నారు. శ్రీశైలం చేరుకొని అక్కడ కొద్దిగా మనస్తాపంతో హెల్త్ ఇష్యూస్, తర్వాత వాళ్ళకు ఈ డెబిట్స్ ఉన్నాయని ఇప్పుడు లోకల్గా విచారణ చేసి తెలిసింది. దాదాపుగా సుధాకర్కి 90 లక్షల వరకు అప్పులు ఉన్నాయని తేలింది.
అలాగే అతను ఆటో డ్రైవరే, వేరే వృత్తిగాని ఏం చేయడం లేదు. ముగ్గురు అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి. పెద్దక్కకు రెండో అక్కకు మ్యారేజ్ అయింది. వాళ్ళు వారి వారి భర్తలతో ఉండకోకుండా సుధాకర్తోనే ఉంటున్నారు. అలాగే మూడో చెల్లెలు శ్రీదేవి, ఆమెకి కొద్దిగా పక్షవాతం ఉండడం వల్ల కూడా ఆమెకి మ్యారీడ్ కూడా కాలేదు. వీళ్ళ ముగ్గురు సుధాకర్తో పాటే ఇదే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు అందరూ. ఈ 90 లక్షలు అప్పు ఉండడం వల్ల గతంలో సుధాకర్ ఐపీ కూడా పెట్టినట్లుగా లోకల్గా విచారణలో తేలింది. వీళ్ళు శ్రీశైలం వెళ్ళి ఈ విధంగా చేసుకోవడానికి ప్రధాన కారణము అప్పులు మరియు హెల్త్ ఇష్యూస్ అని ఇక్కడ ఉన్న వాళ్ళ బంధువులు రిలేటివ్స్ అందరూ చెప్పడం జరిగింది. హెల్త్ ఇష్యూస్ వచ్చేసి ఒక అబ్బాయి మల్లేశ్వరికి కొడుకు కూడా ఉన్నాడు, 15 సంవత్సరాలు. ఆ అబ్బాయి కూడా ఏమి చదువుకోలేదు, వీళ్ళతో పాటే ఉన్నాడు. టోటల్గా మొత్తం 5 మంది అక్కడ శ్రీశైలంలో హ్యాంగింగ్ చేసుకున్నారు. హెల్త్ ఇష్యూ వచ్చేసి మణికంఠ అని మల్లేశ్వరి కొడుకు, 15 సంవత్సరాలు. ఆ అబ్బాయికి కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉంది. తర్వాత మూడో చెల్లెలు శ్రీదేవి, ఆ అమ్మాయికి పాక్షికంగా పక్షవాతం ఉండడంతో వీళ్ళిద్దరూ ట్రీట్మెంట్ కోసమని గత నెల 28వ తారీఖు బత్తలపల్లి మండలం వదిలి వాళ్ళు విరూపాక్షాపురము ఈ విధంగా తిరిగి చివరిగా శ్రీశైలం చేరుకొని మనస్తాపంతో ఈ విధంగా చేసినారని చెప్పి అని లోకల్గా విచారణలో తెలిసింది. ఇంకా నిజాలు తెలియాల్సి ఉంది. వాళ్ళ ఇంట్లో అయితే ఈ విధంగా ఇదే ఉంది. ఈ ఆదిలక్ష్మి భర్త రాముడు అని చెప్పేసి అతను ఇక్కడే లోకల్గా ఉన్నాడు. అతన్ని కూడా విచారించడం జరిగింది. అతను కూడా వాళ్ళ భార్యకు దూరంగానే ఉన్నాడని చెప్తున్నారు. ఆమె ఆదిలక్ష్మి డ్వాక్రా సంఘంలో కూడా ఉంది. రీసెంట్గా 2 లక్షలు లోన్ కూడా తీసుకొని ఉంది. ఆ డ్వాక్రా మహిళలు కూడా ఇందాక వచ్చి వాళ్ళు చెప్పినారు, రెండు కంతులు మాత్రమే కట్టింది సార్, మరి ఈ విధంగా జరిగింది, మేము ఇవి అడిగినాము, ఈ విధంగా ఈ లోపలే వస్తారు కదా అనుకున్నాము, కానీ ఈ విధంగా వాళ్ళు చేసుకోవడం కూడా కరెక్ట్ కాదనే ఉద్దేశంతో కొంతమంది ఇక్కడ తెలిపినారు.